Welcome to Key Talks. Competition happens at the bottom. People at the top are collaborating అని బిజినెస్ లో ఒక మాట ఉంటుంది. అంటే కిందనున్న వాళ్ళే తనుగు చేస్తారు, పైన ఉన్న వాళ్ళు మాత్రం ఏం కావాలో అది అందరితోనూ చేతులు కలిపి చేసుకుంటూ పోతారు అనేది దాని అర్థం. వైసీపీ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు అదే విధానాలను ఫాలో అవుతోందా? అసలు ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి? మైనింగ్ శాఖలో అసలు ఏం జరిగింది? డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వైసీపీ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ టీడీపీ క్షేత్రస్థాయిలో ఆందోళనలు నడిపి కూటమి కట్టి అధికారంలోకి రావడం చూసాం. అలాంటిది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అని ఆశిస్తాం. అప్పటి వరకు జరిగిన విధానాలకు భిన్నమైన వైఖరి తీసుకుంటారు అని అనుకుంటాం కదా, కానీ అలా జరగల. వైసీపీ హయాంలో ఏ సంస్థలకైతే ఏ వ్యక్తులకైతే మైనింగ్ కాంట్రాక్టులు దక్కాయో అవే కాంట్రాక్టుల్ని 2024 జూన్ తర్వాత కూడా కొనసాగించడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయారు మైనింగ్ అంటూ ఆ కాంట్రాక్టుల కాల పరిమితిని కొనసాగిస్తూ రివైజ్ చేస్తూ మళ్ళీ ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్ని షాక్ గురి చేస్తోంది, ఆలోచనలో పడేస్తోంది. మైనింగ్ శాఖలో ప్రభుత్వం ఇచ్చిన జీవోని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. జీవో నెంబర్ 56 18/4/25 వచ్చింది ఈ జీవో. ఇందులో ఏం చెప్పారు అంటే, మైన్స్ అండ్ మినరల్స్ extension of contract period of signatorized fee collection contracts of 7 erstwhile districts Srikakulam, Vijayanagaram, East Godavari, Guntur, Chittur, Kadapa and Anantapuram without requirement of any additional payment to compensate for the non-operational period during the contract ఆర్డర్స్ ఇష్యూడ్. అంటే కొత్తగా ఎలాంటి చెల్లింపులు చేయకుండానే పనులు కొనసాగించుకోవడానికి సంబంధించిన ఆదేశాలు ఇవి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కంపెనీల వారీగా, జిల్లాల వారీగా అసలు వివరాలు ఏంటో చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణలో కీలకం అని చెప్పుకునే ఒక మంత్రికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీకి 10/2/2023 నుంచి 9/2/2025 వరకు మైనింగ్ కాంట్రాక్ట్ ని అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత కడప జిల్లాలో హిల్ సైడ్ ఎస్టేట్ ఎల్ఎల్పికి 1/3/2023 నుంచి 28/2/2025 వరకు, అలాగే అనంతపురం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, ఈస్ట్ గోదావరిలో, విజయనగరంలో, గుంటూరులో ఏ కంపెనీలకు ఇచ్చారు, ఆ టైం పీరియడ్ ఏంటి అనేది మీరు క్లియర్ గా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అంటే 2023 నుంచి 25 వరకు ఈ కాంట్రాక్ట్లు ఇచ్చారు. మామూలుగా అయితే మైనింగ్ కి సంబంధించి వైసీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్టుల్ని నిలిపివేయడమో, సస్పెండ్ చేయడమో, హోల్డ్ చేయడమో జరిగి ఉండాలి. కానీ అలా జరగకపోగా ఇప్పుడు అదే సంస్థల్ని మరికొంతకాలం మైనింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్ట్రా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ కాంట్రాక్టుల గడువుని కొనసాగిస్తూ కొత్తగా ఆదేశాలు ఇచ్చింది. ఆ వివరాలు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూడండి. సేమ్ రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి చిత్తూరు జిల్లా మైనింగ్ లో 10/6/2024 నుంచి 10/9/2024 మధ్య మైనింగ్ చేయలేకపోయారట. దాన్ని నాన్ ఆపరేషన్ పీరియడ్ అన్నారు. అందుకోసం కొత్తగా ఎక్స్టెన్షన్ ఇచ్చారట. అలాగే కడప జిల్లాలో 16/6/24 నుంచి 10/9/24 వరకు మైనింగ్ చేయలేకపోయారట. అందుకోసమని కొనసాగించారు. అలాగే అనంతపురం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, గుంటూరు ఈ జిల్లాల వారీగా ఇదిగో నాన్ ఆపరేషన్ పీరియడ్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అలాగే కొనసాగించారు. అయితే వైసీపీ హయాంలో మైనింగ్ విషయంలో టీడీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడము, భారీ ప్రకటనలు చేయడం చూసాం. కొంతమంది నేతలైతే 100 కోట్ల జరిమానా ఎదుర్కోవడం, కేసులతో కోర్టుల చుట్టూ తిరగడం కూడా చూసాం. అంతెందుకు, ఇప్పుడు ఇదే కేబినెట్ లో మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికి ఆ నొప్పి ఏంటనేది ప్రత్యక్షంగా తెలుసు. ఇలాంటి దాఖలాలు, ఉదాహరణలు కళ్ల ముందు కనిపిస్తూ ఉండగా వైసీపీ నాటి కంపెనీలనే ఇప్పుడు కూడా కొనసాగించడం ఎందుకు అనేది ప్రధానమైన ప్రశ్న. రాజకీయాలు అర్థమయ్యే వాళ్ళకి, కాస్త ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం ఏంటో తెలిసిపోతుంది. మైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరి చేతుల్లో ఉంది, ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నది అనే చర్చ ఓపెన్ గానే జరుగుతూ ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిజానికి టీడీపీని సమర్థించే వాళ్ళు ఇలా కంగు తినడం అనేది ఇదే మొదటిసారి కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ ని, SSEL కంపెనీని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అని చాలా మంది ఆవేశపడిపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కనబడేది. బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే టీడీపీకి గరిష్టంగా నిధులు ఇచ్చిన టాప్ 2
కంపెనీల్లో SSEL ఒకటి అని తేలింది. ఈ దుమారం మీద దుప్పటి కప్పేందుకు సద్దుమడిగేలా చేయడానికి నానా యాతన పడాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక్కటే అర్థం చేసుకోవాలి, కొట్లాడే వాళ్ళు కొట్లాడుతున్నట్టే ఉంటారు, కలిసి నడవాల్సిన వాళ్ళు ఎందుకు నడవాలో క్లారిటీ ఉన్న వాళ్ళు కొలాబరేట్ అయి పనిచేస్తారు అనే విషయం మనకి అర్థమైపోతుంది అని అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.